తాగొచ్చి 10 మంది నా పరువు తీస్తారా? నలుగురులో నన్ను నవ్వులు పాలు చేయాలని చూస్తారా? అసలు మీరు బాబాయ్, నా మీద నీకే మాత్రం గౌరవం వదిలిపెట్టావు. ఇన్నేళ్ళు ఏది కాదనకుండా మీరు అడిగినవన్నీ ఇచ్చాను. నేను మిమ్మల్ని ఒక్కడే ఒకటి అడిగాను, తాగనని మాట ఇవ్వండి అని. నా పుట్టినరోజు నాడు నా మీదే ఒట్టేసి తాగనని చెప్పారు. ఆ ఒట్టుగా అర్థం ఏంటో తెలుసా? మీరు తాగితే నేను చచ్చానని. అయినా మీరు తాగొచ్చారంటే ఈ అన్నకు మీరు ఇచ్చిన విలువ ఏమిటో అర్థమైందిరా. లేవండ్రా, ఈ అన్నయ్య చచ్చాడు అనుకుని పొండ్రా బయటికి. అలా పిలిచే అర్హత మీకు లేదురా. గెట్ అవుట్. నా తమ్ముడుగా కాకుండా మీరు ఒక్క పైసా కూడా సంపాదించలేరని, నా పేరు చెప్పుకోకపోతే మీకు పిడికి అన్నమైనా పుట్టదని, నేను లేకపోతే మీరు ఎందుకు పని కాని దౌర్భాగ్యులు అడుగుతుంటారని మీకు తెలియాలరా. చూపించారు. ఆగండ్రా ఆగండ్రా, అన్నయ్యతో నేను మాట్లాడతాను. రే రాజా, ఏంట్రా నువ్వు చేసిన పని? వాళ్ళని గొడ్డును బాధినట్టుగా బాధి మెడబెట్టి బయటికి గెంటేస్తావా? అసలు పిల్లల్ని పెంచడం ఎలాగో తెలుసంటారా నీకు? తల్లిలా ప్రేమించాలి, అవసరాన్ని బట్టి తండ్రిలా దండించాలి. ప్రేమించినంతకాలం వాళ్ళు పనికి మనోళ్ళ తయారవుతున్నా నేను తిరిగిపెట్టుకోవటం, దండించాల్సి వచ్చినప్పుడు ఒక్కసారిగా చావు కొట్టి బయటికి గెంటేయటం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతారా? ఎక్కడికి పోతారా? మాట్లాడవే. నువ్వేమీ అడగట్లేదే. వయసులో చిన్నవాడివి గనక బాబాయ్లా పై కనకపోయినా మనసులో తిట్టుకుంటున్నావు కదా. అది కదరా అబ్బాయి. నిజం బాబాయ్, తప్పు నాది. కన్నవాళ్ళు పోయారన్న విషయం కూడా తెలుసుకోలేని పసి వయసు నుంచి వాళ్ళకు కన్నీళ్లు రాకుండా, కష్టాలు తెలియకుండా, తల్లిదండ్రులు లేని లోటు కూడా రానికుండా పిచ్చి ప్రేమతో అతి గారాబం చేశాడు. అది నా తప్పే. ఆ తప్పుకు ఫలితంగా వాళ్ళని ఒక్కొక్క దెబ్బ కొట్టినప్పుడల్లా నేను 100 దెబ్బల బాధను అనుభవించాను బాబాయ్.